తెలుగుదేశం పార్టీ ముస్లింల ఆత్మీయ సమావేశం రేపటి దినం సోమవారం రోజు 22వ తారీఖు ఉదయం 10 గంటలకు పెన్నాలో నగర్లోని భారత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులు నంద్యాల వడదాడి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు పాల్గొంటారు. ముస్లింలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మన ముస్లింల సమస్యల గురించి, జగన్మోహన్ రెడ్డి మనకు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని, వడ్డీ లేని 5 లక్షల రూపాయల రుణాలు ఇస్తానని, 45 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానని చాలా వాగ్దానాలు చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా మళ్ళీ ఒక అవకాశం ఇవ్వని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారు అవినీతి సంపాదన సంపాదించి ఓట్లు కొనే పద్ధతిలో, నాయకులను కొనే పద్ధతిలో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ముస్లిం సోదరులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆత్మీయ సమావేశము బహిరంగంగా బాగా తాండోలుగా జనం వచ్చి జయప్రదం చేస్తే పొద్దుటి ముస్లిం సమాజానికి అంతా బాగుంటుందని అందరూ పాల్గొని ఈ ముస్లింల ఆత్మీయ సమావేశం జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అందరూ కూడా తరలి వస్తారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.